ధర్నా దాదాపు 26 రోజులకు పైగా ధర్నా చేశారు. ఒక్కసారిగా కూడా కొద్దిసేపటి క్రితంగా చర్చలు జరుగుతున్నాయి. 3వ దఫా చర్చలు కూడా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కావాలి అన్నటువంటి నినాదాలతో హోరెత్తుతున్నటువంటి వెనకాల చూడొచ్చు ఎన్నో వేల మంది కూడా ఇక్కడికి జంతర్ మంతర్లో ధర్నా చేస్తున్నటువంటిది. ప్రస్తుతం మనము ఇక్కడ జంతర్ మంతర్లో ఉన్నాము. దాదాపు చాలా మంది కూడా ఏక్ బార్ ఫోకస్ కరో చాలా మంది అందరూ కూడా ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాము. ప్రస్తుతం సిజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ స్పోక్స్ పర్సన్ విజయ్ ఇక్కడ ఉన్నారు. దాదాపు ధర్నాలో ప్రతిరోజు కూడా ఇక్కడ ఉండి చాలా మందికి తెలుగు వాళ్ళకు కోఆర్డినేషన్ చేసేందుకు అనుకోవచ్చు ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ సిజేపీ పార్టీ తరఫున కూడా స్పోక్స్ పర్సన్ గా ఉంటూ సమాచారాన్ని అందిస్తున్నారు. సార్, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏదైతే రాజీనామా చేశారు, అసలు టోటల్ ఎంటైర్ సినారియో గురించి మీరేమంటారు? ఫస్ట్ థింగ్, 12 ఏళ్లుగా నేనే రాజు నేనే మంత్రి, నన్నెవరు ప్రశ్నిస్తారు, నేను తగ్గేదే లేదని కూర్చున్న ఒక నిరంకుశ పాలనని కాళ్ళు వంచి మెడలు వంచినందుకు చాలా ఆనందంగా ఉంది మా అందరికీ. మేము అందరం యాంటీ నేషనల్స్, మీరందరూ దేశద్రోహులని బ్రాండ్ చేసిన వీళ్ళే ఈరోజు ఇంతమంది జన సముద్రం ఇక్కడ మీరు చూస్తున్నారు జంతర్ మంతర్లో. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ రాజీనామాను ఏదైతే ఉందో తొందరగా యాక్సెప్ట్ చేసి మా మిగిలిన 2 డిమాండ్లు ఏదైతే ₹1 కోటి నష్టపరిహారం, ఇక్కడ జూలై 20వ తేదీన చాలా దారుణంగా మా పైన దాడి చేయడం జరిగింది, పెద్ద చిన్న ఆడ మగ అని తేడా లేకుండా. కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకుంటే కానీ ఈ జంతర్ మంతర్లో నిరసనలు ఇంకా ఆగవు. ఒక రిజిగ్నేషన్తోనే కాదు, మా 2 డిమాండ్లు కూడా తొందరగా పూర్తి చేస్తారని మేము కోరుకుంటున్నాము. అండ్ ప్రభుత్వానికి కూడా మేము చాలా సౌమ్యంగా తెలియజేయదలుచుకుంటున్నాము. ఇది ప్రజాస్వామ్యము, మీరేమి దేవుళ్ళు కాదు. ఇక్కడ ప్రజలు దిగి వచ్చినప్పుడు మీరు కూడా దిగి రావాలి. ఇంకా ఇటువంటి తిరిగి జరగకుండా ఉండాలి అంటే జవాబుదారీతనం. ఈరోజు ఒక మినిస్టర్ తన తప్పుని ఒప్పుకొని తను దిగడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఏ మినిస్ట్రీ అయినా ఏ ప్రభుత్వంలో ఉన్న సంస్థ అయినా తప్పులు చేస్తే జవాబుదారీతనం ఉండాలి. అధికారి అయినా మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా జవాబుదారీతనమే ప్రజాస్వామ్యానికి ఒక మొదటి అడుగు. కాబట్టి ఇక్కడితో ఆగదు, ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇక్కడ అంటే ఏదైతే ఇప్పుడు కేంద్ర మంత్రి రాజీనామా చేశారు అన్నటువంటి ఏదైతే ఉందో ఇప్పుడు జరిగేటటువంటి మనం చూస్తున్నాము ఈ మొత్తం అంతా కూడా జంతర్ మంతర్ ఖాళీ చేసేది ఉందా, లేకపోతే ఇంకా నిరసనలు కొనసాగింపు ఉంటుందా? వాళ్ళు మా స్పోక్స్ పర్సన్స్ అయిన సంతోష్ గారు కానివ్వండి, సౌరవ్ దాస్ గారు కానివ్వండి, జేపీ నడ్డా గారిని కలవడానికి కూడా వెళ్ళడం జరిగింది. ఆయన రిజిగ్నేషన్ ని అఫీషియల్ గా యాక్సెప్ట్ చేయాలి. 2వది నష్టపరిహారం ఇవ్వాలి. 3వది మా పైన ఉన్న కేసులు ఎత్తేయాలి. పోలీసుల పైన కూడా చర్యలు తీసుకోవాలి. కర్తవ్యపథ్లో కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. 20వ తేదీన జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటిది హత్యాయత్నము అన్నటువంటిది కేసు నమోదు చేయడం జరిగింది ఒక గంట క్రితంగా. అసలు దీని గురించి ఏమంటారు? చూడండి, ఇక్కడ జూలై 20వ తేదీ రోజు చాలా శాంతియుతంగానే జనాలు రావడం జరిగింది. అక్కడ పోలీసులు కూడా చాలా మటుకు వాళ్ళ బలాన్ని ఉపయోగించి కొంతమందిని ప్రేరేపించారు. వాళ్ళే ఇరిగిపోయిన బండ్లను. అసలు ఆ రోజు మీరు ఎక్కడున్నారు? ఆ 20వ తేదీ రోజు జరిగినటువంటి రోడ్డు మీద ఇక్కడే ఉన్నాం మేము. ఇక్కడ మేము శాంతియుతంగా వెళ్తామని చెప్తే అభిజిత్ దీప్కే వాళ్ళందరూ ఉన్న ఏదైతే ఏదైతే బస్సు ఉంటుందో ఆ బస్సునంతా దిగ్బంధం చేసి ఆ బస్సులకు ఎవరిని వెళ్ళనీయకుండా చేసి ఆ ట్రక్కులోనే వాళ్ళని దిగ్బంధించి మా పైన లాఠీ చార్జీలు చేశారు. శాంతియుతంగా కూర్చొని ఆడోళ్లపై టియర్ గ్యాసులు వదిలారు. కాబట్టి ఈ బ్రూటల్ ఫోర్స్ ఏదైతే వాడారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము. అదేవిధంగా మా పైన ఇప్పుడు ఏవైతే మీరు కేసులు అని చెప్పారో దానిపైన దర్యాప్తు చేయండి. ఎవరో నిజంగానే బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ గుండా చొరబడి అలా తప్పు చేసింటే వాళ్ళపైన చర్యలు తీసుకోవచ్చు. కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు నిజంగానే స్టూడెంట్ అయి ఉండి వాళ్ళొక యువకుడు అయి ఉంటే మాత్రం వాళ్ళపైన ఎటువంటి కేసులు పెట్టకూడదు అనేది మా డిమాండ్. ఆ రోజు జరిగినటువంటి ఘటనలో దాదాపు నిరసనకారులకు రాళ్లు అంటే మొత్తం అంతా కూడా అందించినటువంటిది అనుకోవచ్చు. టోటల్ సిజేపీనే అరేంజ్ చేసింది అన్నటువంటిది వార్తలు కూడా సోషల్ మీడియా వేదికగా. ఎటువంటి ప్రూఫ్స్ ఉన్నా మేము రెడీ, మమ్మల్ని అరెస్ట్ చేయాలన్నా చేయండి. మాలో నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది. 30 రోజులుగా మేము ఎందుకు చేశాం ఇంత శాంతియుతంగా? 30 రోజులుగా ఎందుకు సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్షపై కూర్చున్నారు? అది మీరు దిగి రాలేదు కాబట్టే కదా. దిగి రాకపోగా ఆయనని ఒక శవాన్ని ఎత్తుకెళ్ళినట్టు ఎత్తుకెళ్లారు. 20వ తేదీన శాంతియుతంగా వచ్చిన వాళ్ళపై మీరు దాడి చేశారు. దానికి చూసి దాన్ని తట్టుకోలేకనే కదా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఎక్కడ ఇది పాకుతుంది, ఎక్కడ అన్కంట్రోలబుల్ అయిపోతుంది అనే ఒక భయంతో ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ డిజైన్ చేయడం జరిగింది. సిజేపీ పార్టీ అంటే ఒక రాజకీయ పార్టీ వెనకాల ఉండి నడిపించింది, చాలా వేల కోట్ల డబ్బులు ఇవ్వడం జరిగింది అన్నటువంటి వ్యాఖ్యలు కూడా వచ్చింది. దీని గురించి మీరు? ఇవన్నీ ఉత్తి పుకార్లండి. మొన్న మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక
ఏదైతే అఫీషియల్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిందో దీనిపైన మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేవని కూడా వాళ్ళే చెప్పడం జరిగారు. వీళ్ళ ఐటీ సెల్ చేసేదల్లా ఇదే. ఎవరన్నా ప్రశ్నిస్తే వాడు దేశద్రోహి, ఎవడన్నా ఏదన్నా ప్రొటెస్ట్ని ఏర్పాటు చేస్తే వాడికి ఎక్కడి నుంచో ఫండింగ్స్ వస్తున్నాయని. వాళ్ళ ఫండింగ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పిఎం కేర్ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎలక్టోరల్ బాండ్ ఫండ్స్ ఎక్కడికి వెళ్ళినాయి? ప్రతి రాష్ట్రంలో ఎమ్మెల్యేలని ఎంపీలను కొనుగోలు చేస్తున్నారు, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో ఇవి మనకి కావాల్సింది. మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం, ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతుందో నువ్వు వచ్చి అడగాలి, కానీ ప్రొటెస్ట్ ఎలా చేస్తున్నారు, ప్రొటెస్ట్కి ఫండింగ్ ఎలా వస్తుంది, ఏం కావాలండి ఫండింగ్? మీరు చూస్తున్నారు ప్రతి ఒక్కరు స్వతహాగా ఫుడ్, ఇదో ఈ పిల్లోడు, వీళ్ళందరికి ఫండింగ్ చేస్తూ వచ్చినారా ఈ పిల్లోళ్ళు? అదో इधर आओ इधर आओ। आप कहाँ से आए हो भाई? जगीरा। कौन सा राष्ट्र है? ये राष्ट्र मतलब कौन सा स्टेट? कहाँ से? दिल्ली से? हाँ दिल्ली से। दिल्ली से कैसे क्यों आए हो इधर? क्यों देश आजाद करवाने आया तो हो गया। हाँ आपका क्या पता है? आपका अभी क्या मालूम चला? अभी ये मालूम चला देश आजाद हो गया। పేపర్ లీక్ జరిగింది. ధర్మేంద్ర అంటే పిల్లలు కూడా వాళ్ళు అంత స్ఫూర్తితో ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇంతమంది ఇంత ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఒక నిరంకుశ పాలనని గద్దె దించితే, ఒక నిరంకుశ పాలనలో ఉన్న ఒక మినిస్టర్ని అతని జవాబుదారీతనం కోరినందుకు, ఆయన దిగ వచ్చినందుకు 12 ఏళ్ళుగా ఏ మినిస్టర్ కూడా ఇది చేయలేదు కదా. ఎవరిని అడిగినా మీరు దేశద్రోహులు అంటే ఎలా కుదురుతుంది? 21 మంది చనిపోయారండి. 21 మంది చనిపోతే ఒక్కనాడన్నా ధర్మేంద్ర ప్రధాన్ వాళ్ళ ఇంట్లోకి పోయిండా? ఒక్కనాడన్నా నాతో తప్పైందని వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చిండా? అది చేయకపోగా అతని బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. నరేంద్ర మోడీ 4400 రోజులు కుర్చీలో కూర్చున్నాడని ఆయనకి కితాబ్ పలుకుతున్నారు. మేము ఓటేస్తే కదా మీరు అక్కడికి వెళ్ళింది. కాబట్టి మాకు జవాబుదారీతనం ఉండాలి. ఈరోజు ప్రజలందరికీ నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎక్కడి నుంచో వచ్చారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం, చాలా మంది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు. ఇది ఒక పీపుల్స్ మూవ్మెంట్. పీపుల్ ఆఫ్ ద కంట్రీ హ్యావ్ వోకెన్ అప్. వాళ్ళు చాలా ఈరోజు కళ్ళు తెరుచుకున్నారు. భయం పోయింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గవర్నమెంట్ అంటే భయం పోయింది ఈరోజు. ముఖ్యంగా మీడియా వాళ్ళకు కూడా మేము తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే, చాలా మంది భయంతో నడపాల్సి వస్తుంది మీడియా హౌసెస్. ఎక్కడ మా పైన ఈడీ వెళ్తుంది, ఎక్కడ మా పైన సిబిఐ వెళ్తుంది, ఎక్కడ మా అకౌంట్లు ఫ్రీజ్ అవుతాయని. ఆ భయాన్ని వదిలేయండి. వాళ్ళ గవర్నమెంట్కి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది. ఇప్పుడు కనుక వాళ్ళు మేల్కొని కరెక్ట్ స్టెప్స్ తీసుకోకపోతే, ఇవే రిపీట్ అయితే రాబోయేది బీజేపీ గవర్నమెంట్ ఉండదు. నెక్స్ట్ అభిజిత్ దీప్కే యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు చాలా మటుకు ఆయన హెల్త్ టైఫాయిడ్ ఫీవర్తో ఉన్నారు అన్నటువంటిది వార్తలు వస్తున్నాయి. అసలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ప్లాన్ ఆఫ్ యాక్షన్ మా 2 డిమాండ్లు కాగానే ఇక్కడ జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ని కాల్ ఆఫ్ చేస్తాం. ఆయన అఫీషియల్గా రిజైన్ చేసి ఆయన అఫీషియల్ గా ఎక్స్ లో పోస్ట్ చేసేసినటువంటిది కూడా ప్రధానమంత్రికి పంపించారు. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దాన్ని ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేయాలి. రిజిగ్నేషన్ అనేది ప్రెసిడెంట్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్లు ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేసి అతను బయటకు వచ్చేస్తే, మా 2 డిమాండ్లు కనుక వాళ్ళు ఇంకో 2 డిమాండ్లు పూర్తి చేస్తే, మేము ఇక్కడ జంతర్ మంతర్లో ఉన్న నిరసనలని మేము ఆపడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర మంత్రి రాజీనామా చేయడము అనంతరము ఇక్కడ మా 2 ప్రధానమైనటువంటి డిమాండ్లను కూడా అంటే 2 డిమాండ్లు, ఒకటి నష్టపరిహారం చెల్లించడము, మరొకటి కేసులకు నిరసనకారులపై కేసులను రద్దు చేయడము. వీటన్నిటినీ కూడా చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి జంతర్ మంతర్లో మేము ఈ జంతర్ మంతర్లో జరిగేటటువంటి స్థలాన్ని ఖాళీ చేస్తామంటూ కూడా తెలియజేస్తున్నారు. ఇటు సిజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ స్పోక్స్ పర్సన్ విజయ్. దిస్ ఇస్ కళ రాహుల్, జంతర్ మంతర్.